మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇండియా స్కోర్ ఎంత కొడితే గెలిచే ఛాన్సులు ఉన్నాయి. 250 కొడితే గెలుస్తుందా, 300 కొడితే గెలుస్తుందా, 350, 400, 450 ఎంత కొడతారు యాక్చువల్గా? ఇప్పుడు ఆడుతున్నారు, శుభ్మన్ గిల్ ఆడుతున్నాడు, కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు. ఎంత కొడితే మన వాళ్ళు గెలిచే ఛాన్సులు ఉన్నాయి, అసలు మన వాళ్ళు ఎంత కొట్టగలరు అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు 2 వికెట్లకు 90 రన్లు, 2 వికెట్లు పడినాయి. యశస్వి జైస్వాల్ అవుట్ అయినాడు. అదేవిధంగా సాయి సుదర్శన్ 30 రన్లు మంచిగానే అన్నాడు, కొంచెం బెటర్గానే అనిపించినాడు. కానీ బెన్ స్టోక్స్ బౌలింగ్లో మళ్ళీ సెకండ్ సారి ఒకటే మ్యాచ్లో రెండోసారి అవుట్ కావడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండియాకు లీడ్ 96 రన్స్ ఉన్నాయి, అప్రాక్సిమేట్ 100 ఉన్నాయని అనుకోండి. 100 ఉంటే రేపు మన వాళ్ళు ఎంత కొట్టగలరు? 200 కొడతారా, 250 కొడతారా? కొడితే 350 రన్లు అవుతాయి. 350 రన్లతో ఇంగ్లాండ్ను డిఫెండ్ చేయగలరా? ఎందుకంటే ఇంగ్లాండ్ స్టార్టింగ్ ఫస్ట్ జాక్రోల్ నుంచి వచ్చినట్టు 4లు కానీ 6లు కానీ కొడుతూనే ఉన్నారు 10వ బ్యాట్స్మెన్ వరకు. ఓకే, వాళ్ళు ఇంత మంచిగా ఆడుతున్నారు కదా, మన వాళ్ళు ఎంత కొడితే వాళ్ళని డిఫెండ్ చేయగలరు? అండ్ మన వాళ్ళ బౌలింగ్ అంత మంచిగా లేదు. ఒక్క బూమ్రావ్ మీదనే ప్రెషర్ మొత్తం ఉంది. ఎప్పుడు వికెట్లు కావాలన్నా బూమ్రావ్ వేస్తూనే ఉన్నాడు. రీసెంట్గా మీన్స్ నిన్న చూసినారో లేదో, బయట పోయినాడు, కొంచెం షూ కొంచెం సరిగా లేదని అప్పుడే పిలిచినాడు శుభ్మన్ గిల్, రానా బౌలింగ్ డాల్దో భయ్యా అని పిలిచినాడు, చూసినారో లేదో. సో బూమ్రావ్ మీద అంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే, బూమ్రావ్ మీద ప్రెషర్ అయితే చాలా ఎక్కువ ఉంది. బూమ్రావ్ ఎక్కువ ఓవర్లు వేస్తున్నాడు. బట్ అన్ఫార్చునేట్గా ఫీల్డింగ్ సైడ్ నుంచి మన ఇండియా వాళ్ళు కొంచెం చాలా వీక్గా ఉన్నారు. సపోర్ట్ ఎవ్వరు సరిగా ఇవ్వడం లేదు. అందుకోసం అని బూమ్రావ్ మీద ఎక్కువ ప్రెషర్ పడింది. నిన్న అదే ఫస్ట్ ఇన్నింగ్స్లో జైస్వాల్ 3 క్యాచ్లు మిస్ చేసినాడు, రిషబ్ పంత్ 1 క్యాచ్ మిస్ చేసినాడు, జడేజా 1 క్యాచ్ మిస్ చేసినాడు, సాయి సుదర్శన్ 1 క్యాచ్ మిస్ చేసినాడు. ఇన్ని క్యాచ్లు మిస్ చేసిన తర్వాత ఎవరికైనా కొంచెం హోప్ ఉంటుంది. ఊరికట్ట పట్టుకున్నా అని అట్టేసినా కూడా మన వాళ్ళు పట్టుకోకున్నారు. మన వాళ్ళు వాళ్ళ బుద్ధి వీళ్ళకి కూడా కనిపించినారు, ఇంగ్లాండ్ వాళ్ళకి కూడా. బెన్ డకెట్ కూడా సాయి సుదర్శన్ది క్లీన్గా చేతిలోకి వచ్చింది, క్యాచ్ వదిలేసినాడు. మీరు వదిలితే మేము వదలమా, మీకంటే ఎక్కువ మేము అన్నట్టు చేసినాడు. నిజంగా కొంచెం మంచిగా అంటే అట్లయితే కొంచెం మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఓడిపోతే ఏం కాదు, అవతలోడు కూడా ఓడిపోవాలి, అవతలోడు గెలవకూడదు ఎప్పుడు అనుకోవడం మన మైండ్ సెట్. కాబట్టి ఎస్, మన లక్కనే ఎదుటోడు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వాడు ముందు పోకూడదు, వాడు పట్టింటే మళ్ళీ తిట్టుకొని ఉందాం మనము. ఓకే, సో మనం మాట్లాడుకోవాలి. ఫన్ చెప్పాను. సో మనం మాట్లాడుకోవాలి, ఇండియాకి గెలిచే ఛాన్సులు ఉన్నాయి, అబ్సల్యూట్లీ గెలిచే ఛాన్సులు ఉన్నాయి. కేఎల్ రాహుల్ 47 పరుగులు తాడుతున్నాడు, శుభ్మన్ గిల్ ఆడుతున్నాడు. అండ్ వీళ్ళిద్దరు కొంచెం పార్ట్నర్షిప్ను ఒక 50 పరుగులు 60 పరుగులు తీసుకపోతే 150. అండ్ అక్కడి నుంచి రిషబ్ పంత్ నుంచి ఏదో ఒక మంచి పార్ట్నర్షిప్ దొరికితే 200, 250 వరకు పార్ట్నర్షిప్లు పోయినాయంటే కరుణ్ నాయర్ ఈసారి మంచిగా బ్యాటింగ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ కొంచెం టచ్ అంతగా మీన్స్ అది ప్రాపర్గా డ్రైవ్ కొట్టడానికి చూసినాడు, కానీ అన్ఫార్చునేట్గా అది కొట్టలేకపోయినాడు. బట్ ఇండియన్ బ్యాటింగ్ సైడ్ మంచిగానే ఉంది. ఓపెనింగ్ ఈరోజు యశస్వి జైస్వాల్ అవుట్ అయినప్పటికీ బట్ మన వాళ్ళు అయితే మంచిగానే అన్నారు, మంచి పర్ఫార్మెన్సే ఉంది. 6 రన్ల 465కు ఆల్అవుట్ అయింది ఇంగ్లాండ్. 6 పరుగుల ఆధిక్యంతో మన వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసినారు. యశస్వి జైస్వాల్ అన్ఫార్చునేట్గా అవుట్ కావడం జరిగింది. లాస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేసినాడు. దాని తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు. కేఎల్ రాహుల్ క్లీన్గా ఆడుతున్నాడు, మంచి వాళ్ళని కొడుతున్నాడు, లేకుంటే డిఫెన్స్ ఆడుతున్నాడు, వికెట్ నిలబెడుతున్నాడు, కావాల్సినప్పుడల్లా రన్స్ కొట్టడం జరుగుతుంది. ఇది బెస్ట్ మనకి, అంటే ఇదొక మంచి అవకాశం లాగా మనము చూసుకోవచ్చు. అంటే ఇండియా మంచి స్కోర్ కొట్టే అవకాశాలు బెటర్గా ఉన్నాయని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి, రేపు పంత్ ఏమన్నా కొంచెం విజృంభిస్తే స్కోర్ ఎక్కువ పోయే అవకాశాలు ఉన్నాయి. మినిమం మ్యాచ్ మన వాళ్ళు గెలవాలంటే 350 నుంచి 400 మధ్యలో ఉంటే పక్కా గెలుస్తారు. 300 నుంచి 350 వరకు ఉంటే కొంచెం ఛాన్సులు ఉన్నాయి, గెలిచే ఛాన్సులు ఉన్నాయి. అండ్ 250 నుంచి 300 అంటే తక్కువ ఛాన్సులు ఉన్నాయి గెలిచేవి. బట్ ఇండియా గెలిచే ఛాన్సులు ఉన్నాయి. బూమ్రావ్ అంటే 4th ఇన్నింగ్స్లో కొంచెం బ్యాటింగ్ చేయడం, 4th ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టము, పిచ్ కూడా కొంచెము డిఫికల్ట్ అవుతుంది కాబట్టి బ్యాటింగ్ అంతగా అనుకూలించదు. కాబట్టి ఎస్ మన వాళ్ళు బెటర్గా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్సులు మంచిగా ఉన్నాయి. దానికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఏ విధంగా మన బౌలర్లను ఎదుర్కొంటారు అనేది మనం వెయిట్ చూడాలి. మన బౌలింగ్ కొంచెం చాలా తక్కువనే ఉంది. అంటే సిరాజ్ అంతగా బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేయడం లేదు. ప్రసిద్ధ్ కృష్ణ వేస్తూనే ఉన్నాడు, కానీ టెన్నిస్ బాల్ లాగా వేస్తున్నాడు. వాళ్ళు టెన్నిస్ అదేగా గల్లీలలో క్రికెట్లో కొడతారు చూడు, ప్రసిద్ధ్ కృష్ణకు శ్రద్ధల్ ఠాకూర్కు మామూలు కొట్టడం లేదు అసలుకు. ఎట్ట కావాలంటే అట్ట కొడుతున్నారు, ఎవరు వచ్చినా 6లు కొడుతున్నారు. బౌలర్లు కూడా బ్యాట్స్మెన్ల లెక్క ఆడుతున్నారు వాళ్ళు. ఇది కొంచెం మన వాళ్ళకి హర్ట్ చేసే విషయమే. అండ్ దీన్ని బట్టి మన వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. బట్ మనం
ఆలోచించాల్సింది, మనం చూడాల్సింది ఏంటంటే ఇండియాకు ఛాన్స్ ఉందా లేదా. ఇండియా ఒకవేళ అందరూ అన్ని రోజులు ప్రతి ఒక్క రోజు అట్లనే ఆడతారని కాదు, ఒకరోజు బ్యాడ్ కావచ్చు, ఒకరోజు గుడ్ కావచ్చు, ఒకరోజు యావరేజ్ కావచ్చు, ఇట్లా కూడా ఉంటుంది. కాబట్టి మనం కొంచెం ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న తర్వాత ఎస్ 101% మనం ఏం చేయాలంటే మన టీంకి మనం ఆల్వేస్ సపోర్టివ్గా ఉండాలి. ఇప్పుడు యంగ్ టీము మనది, ఓడిపోయే అందరూ ఎవరిని అడిగినా ఓడిపోతుంది అన్నట్టే మాట్లాడుతున్నారు, కానీ అంత సీన్ ఏమి ఉండదు. ఎస్ ఓడిపోయినా ఓడిపోతుంది, ఎందుకంటే 2007లో రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో గెలిచింది సిరీస్. దాని తర్వాత 2011లో MS ధోని ఉన్నాడు కెప్టెన్గా, 4 మ్యాచ్లు ఓడిపోయినారు. 2014లో MS ధోని కెప్టెన్గా ఉన్నాడు, 4 టెస్టులు ఓడిపోయినాడు. అప్పుడు 3 టెస్టులు ఓడిపోయినారు, 1 టెస్ట్ గెలిచింది. అండ్ దాని తర్వాత 2018లో విరాట్ కోహ్లీ ఉన్నాడు కెప్టెన్గా, ఓడిపోయినారు. 2021-22లో బూమ్రావు కూడా కెప్టెన్గా ఉన్నాడు, ఓడిపోయినారు. సో ఇప్పటి వరకు మన వాళ్ళు సిరీస్ గెలిచలేదు. దాని మీనింగ్ మన వాళ్ళు ఇంకా జీవితంలో ఎప్పుడు గెలవలేదని కాదు, కానీ ఇంగ్లాండ్ ఓడించడం కొంచెం డిఫికల్ట్. బట్ మన వాళ్ళు యంగ్ టీము, 5 టెస్టుల సిరీస్ ఉంది, మన వాళ్ళు గెలిచే ఛాన్సులు ఉన్నాయి. పక్కా గెలిచే ఛాన్సులు ఉన్నాయని చెప్పలేం, కానీ గెలిచే ఛాన్సులు మన వాళ్ళు ఉన్నాయి. మన వాళ్ళు ఏం ప్లాస్టిక్ వాళ్ళతో క్రికెట్ డైరెక్ట్ ఇంటర్నేషనల్ పోలేదు, మన వాళ్ళు కూడా మంచిగానే ఆడతారు. ఏమంటే కొంచెం వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇన్ఎక్స్పీరియన్స్ టీము. ఎందుకంటే జాయ్ రూట్ ఇప్పుడు 154వ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, బెన్ స్టోక్స్ 112వ మ్యాచ్ ఆడుతున్నాడు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన వాళ్ళు 100 టెస్ట్ మ్యాచ్లు ఆడిన వాళ్ళు ఎవరు లేరు. హైయెస్ట్గా 80 మ్యాచ్లు ఆడినాడు రవీంద్ర జడేజా. దాని తర్వాత చాలా తక్కువ 58 మ్యాచ్లు ఆడినాడు KL రాహుల్. దాని తర్వాత అందరూ 50 లోపే అన్నారు. అనుకుంటే మీకు తెలియని విషయం ఏంటంటే బూమ్రావు కూడా 45 టెస్ట్ మ్యాచ్లే అన్నాడు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న స్టాట్స్ ఏవైతే ఉన్నాయో అవి. రేపు మ్యాచ్ గెలుస్తుందా? ఎస్. రేపు మన వాళ్ళు మంచిగా బ్యాటింగ్ ఆడతారా? ఆల్వేస్ ఆడతారు అబ్బా. ఇంకా మళ్ళీ ఇంకా ప్రతిసారి ఇంకా మన వాళ్ళు అవుట్ అవుతారు, ప్రతిసారి మన వాళ్ళు ఇంకా దీనంగా ఆడతారని అనుకోకూడదు. ఎస్ డెఫినెట్గా మంచిగా ఆడే అవకాశాలు బెటర్గా ఉన్నాయి, మనం వెయిట్ చేయాలి. అండ్ పంత్ బాగా ఆడతాడా? కేఎల్ రాహుల్ ఒక్కడు ఉంటే అందరిని ఆడిపిస్తాడు, మంచిగా ఆడిపిస్తాడు. ఎందుకంటే ఒక సీనియర్ బ్యాట్స్మెన్గా ఉన్నాడు, ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్గా ఉన్నాడు. కాబట్టి కేఎల్ రాహుల్ మంచిగా ఆడిపించి స్కోర్ను ముందుకు తీసుకుపోయి మినిమం టార్గెట్ ఉంటుంది మన వాళ్ళ మైండ్లో మాత్రం అబోవ్ 300. నాకు తెలిసి పక్కా టార్గెట్ అబోవ్ 300 ఉంటుంది. రేపు మనం వెయిట్ చూడాలి. అండ్ ప్రతిరోజు నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి, లైవ్ ఉంటుంది క్రికెట్ అయిపోయిన తర్వాత. అంటే 10:30కి లైవ్ పెడతాను. ఒకవేళ మీకు నా ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ అండ్ క్రికెట్కు సంబంధించిన అప్డేట్స్ గురించి నా ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.